ఆ కృష్ణవేణితో నా సంగమం జరగాలి. ఆ రోజే మన పగ తీరుతుంది. నేను ఇచ్చిన సిమ్ కార్డ్ అలివేని ఫోన్లో వేశారా? వేసానమ్మా. లక్ష్మి, అలివేని పడుకుందా? లేదయ్యా, మేలుకునే ఉంది. అంజలి పెళ్లి హడావిడిలో పడి అలివేణితో మాట్లాడలేదు లక్ష్మి. అలివేణి పెళ్లి విషయమా? అవును లక్ష్మి. అలివేణి అడిగేదేముందయ్యా? నిశ్చితార్థం జరిగిపోయినది కదా, మళ్ళీ దాన్ని సపరేట్గా అడిగేదేముంది? ఇందాక సాయంత్రం చూశాను. అలివేణి ముఖంలో సంతోషం లేదు. ఏదో ఆందోళనలో ఉన్నట్టు కనిపించింది లక్ష్మి. అదేం లేదులే అయ్యా. నిశ్చితార్థం జరిగిన సంగతి అలివేణికి ఒకసారి గుర్తు చేయాల్సింది. గతం మర్చిపోయింది కదా లక్ష్మి. అది నేను ఉదయం కనుక్కుంటానయ్యా. సరే. ఏందయ్యా ఆలోచిస్తుండారు? అలివేణి పెళ్లి గురించి లక్ష్మి. పెళ్లి నిర్ణయం తీసుకున్నారు కదా. తీసుకున్నానే కానీ కళ్యాణ్తో మాట్లాడితేనే కాని నా మనసు కుదుట పడతా. కళ్యాణ్ రేపు వస్తాడని కృష్ణవేణి చెప్పినది కదయ్యా. అసలు ఆ కృష్ణవేణికి కళ్యాణ్ తరఫున పెద్దరికం ఎందుకో? నా మీద జమీందారీ పౌరుషం చూపిద్దామనుకుంటుందా ఏంటి? అదేంటయ్యా అలా ఆలోచిస్తున్నారు? కృష్ణవేణి మీ మీద పౌరుషం చూపించడమా? ఊరుకోండి. మీ మీద ప్రేమ తప్ప పంతం పౌరుషం చూపిస్తుందా? మేనమాం పోలికలు కదా, ఆ మాత్రం పంతం ఉండటంలో తప్పులేదు. కృష్ణవేణిని పొగుడుతున్నారా లేక కోపంతో అంటున్నారా? రత్నప్రభ గారిని ముందు పెట్టుకుని అంత పెద్దరికంతో నాతో మాట్లాడింది. పైగా కోటి సరోజలను వెంట పెట్టుకొచ్చింది. అంటే ఏందయ్యా మీ ఉద్దేశం? నేను అనాథను చేరదీసి పెళ్లి చేస్తున్నాను, నేనేం తక్కువ కాదు అని కళ్యాణ్ అలివేణిల పెళ్లి నిశ్చితార్థం గుర్తు చేసి నా మీద పైచేయి సాధించాలని చూస్తోందా? మీ మాటలకి నాకు నవ్వొస్తున్నదయ్యా. నవ్వుకోవడానికే ఉంది. నీ కూతురు తన జమీందారీ హోదాను చూపించటానికి ధర్మాత్మురాలని 10 మందికి చెప్పుకోవడానికే ఇలా చేసింది. సరే, ఏం చేసినా మన మంచికే చేసినది కదా. మీరు కూడా ఒప్పుకున్నారు కదా. నేనింకా ఒప్పుకోలేదు లక్ష్మి. అదేందయ్యా, కళ్యాణ్తో పెళ్లికి ఒప్పుకున్నారు కదా. కళ్యాణ్తో మాట్లాడి అప్పుడు నా నిర్ణయం చెప్తానన్నాను. కళ్యాణ్ పెళ్లి చేసుకుంటానంటే మీరు కాదంటారా ఏంది? ఎందుకు కాదంటాను? పెళ్లి చేస్తాను. అలా అయితే కళ్యాణ్ ఎందుకు కాదంటాడు? ఏది, ఇంతవరకు ఫోన్ లేదు. కోటికి నేను 10 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అంటున్నాడు. నేను చాలాసార్లు చేశాను. అసలు ఫోనే పనిచేయట్లేదని వస్తోంది. రేపు వస్తాడంటున్నారు కదా. రేపు అతనితో మాట్లాడాకే అలివేణి పెళ్లి నిర్ణయం తీసుకుంటాను. అతని నిర్ణయం మీదే నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది లక్ష్మి. సరేనయ్యా, ఆడపిల్ల అదృష్టం ఎలా ఉంటుందో ఏమో ఎవరికి తెలుసు. రత్నప్రభ గారి ఆఫీసులో మంచి ఉద్యోగం, కారు, ఇల్లు ఇస్తా అన్నారు కదా. అంతకంటే ఏం కావాలి? మన అమ్మాయి సుఖంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం.
అంజలి, నా బ్యాచులర్ పార్టీ ఫంక్షన్లో శారీలో అదిరిపోయావు. ఎంత టెంప్ట్ అయిపోయానో తెలుసా? అయ్యో అంజలి, ఫోన్ చేస్తానని చెప్పి ఇంతవరకు చేయలేదు. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. భూమి దాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసి కొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాధ పెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. భూమి దాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. నిన్ను నన్ను చూడకుండా వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా, గాలి గోడ మధ్యలోకి చేరకుండా నిన్ను దిండులాగా హత్తుకుంటానా, నిన్ను కన్న అమ్మ బాబు సల్లకుండా మావ ఎంత ప్రేమ పుచ్చుకుండా. ఆ మూడు ముళ్ళ ముచ్చి తెమ్మగానే నోటి నువ్వు ఏడు ఒప్పిస్తున్నట్టు గుండెలోన ఉంగరాలని తమాషగా వంగి వంగి తీస్తానంటావా. లేక దూడ గంతినట్టు, జామగాయ దింపినట్టు, బాణ వెళ్ళు వంగినట్టు, పిల్లవాకు పొంగినట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. భూమి దాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. కట్టినావే సామిరంగా, సన్నరైక చూడలేదు అమ్మ దొంగ, కన్నజాజులెట్టుకోవే రంగరంగా, రాత్రంతా జాతరైతదే, ఏడు మెల్లలెత్తు ఉంది ఖచ్చితంగా, అందమంతా ఎత్తుకలు పలంగా, వెన్న మూసలాగా ఉంటవే, నడుములో నల్ల పూస నంచుకుంటవే, రావు రావురంటవే, భయంతో ఆగమన్నాగనంటవే, పూలకు మోగినట్టు, తేనె పట్టు రేగినట్టు, పంచదార ఒలికినట్టు, వెచ్చబొట్టు పొడిచినట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. భూమి దాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అంజలి అంజలి, నన్నెందుకింత హింస పెడుతున్నావు? అంజలి, పెళ్లికి 48 గంటల టైం ఉంది.
ఈ లోపు నా ఫస్ట్ కిస్ ఆ స్పాట్ లోనే అక్కడే పెట్టాలి. అయ్యయ్యో, అరవింద్ కాల్ చేస్తున్నాడు. ఇప్పుడెలా? పుట్టుమచ్చ మీద ముద్దిచ్చే వరకు నిన్ను వదిలిపెట్టను. పెళ్లికి ముందు ఒక్క ముద్ద అడగడం తప్ప? అది పెదాల మీద కాదు, నడుం మీద ఉన్న పుట్టుమచ్చ మీద. ఈ తింగరది టెన్షన్ పడుతుందంటే అరవింద్ ఫోన్ చేసి ఉంటాడనమాట. ప్రేమాగ్ని రగులుతుంది. అమ్మయ్యా, అంజలి, నా ఫోన్ లిఫ్ట్ చేయవా? రేపట్లోగా నీ దగ్గర నుండి కిస్ తీసుకోకపోతే నా పేరు యార్లగడ్డ అరవిందే కాదు. అయ్యయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వదిలేలా లేడే. హలో అంజలి, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయవు? అరవింద్, అది అరవింద్. సరే, కాల్ చేస్తానన్ను చేయలేదేంటి? చేద్దామనుకున్నాను, మర్చిపోయాను అరవింద్. ఓకే, ఫోన్ సంగతి వదిలిపెట్టు. నా కిస్ సంగతి ఏం చేసావు? కిస్ ఏంటి? అయ్యో, నడుం మీద పుట్టుమచ్చ అంజలి. అరవింద్, నేను అంజలిని కాదు. అలివేణి అంటావు అంతే కదా? అరవింద్, అది ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కదా. వెరీ గుడ్. అయితే రేపు మనం సిటీలో కలుద్దాం. సిటీలోనా? అవును. ఎక్కడంటే ఎస్, మన ప్రేమ మనల్ని కలిపిన పార్క్లోని కలుద్దాం. పార్కా? అవును, రేపు మార్నింగ్ మనం పార్క్లో కలుస్తున్నాం అంజలి. పార్క్కి రావాలంటే నాన్న పర్మిషన్ అవసరం. అవన్నీ కుదరవు అరవింద్. నాకు అవన్నీ తెలీదు. నువ్వు రేపు వస్తున్నావు. రాకపోతే? రేపు నువ్వు పార్క్కి 10 గంటలకు రాకపోతే చస్తాను. నీ మీదొట్ట అంజలి. బాయ్. అరవింద్, నేను చెప్పేది విను. హలో. అయ్యో, కట్ చేశాడు. ఇప్పుడెలా? పార్క్కి రాకపోతే చస్తానంటాడేంటి? రేపు ఉదయం 10 గంటలకి పార్క్లో నా ఫోన్ ఆన్ చేస్తాను. అంతవరకు నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్. బాయ్. అరవింద్, అరవింద్, ఫోన్ పెట్టేయకు. నువ్వు అనుకున్నట్టుగా నేను అంజలిని కాదు, అలివేణిని. అరవింద్, అయ్యో, అయ్యో అరవింద్, రేపు ఉదయం పార్క్కి రాకపోతే చస్తానని ఒట్టేశాడే. ఇప్పుడెలా? అయ్యో. ఈ తింగరది ఏం చేస్తుందో చూడాలి.
రేపు నువ్వు పార్క్కి 10 గంటలకు రాకపోతే చస్తాను చస్తాను చస్తాను. అరవింద్ ఫోన్ చేసి మాట్లాడిందంతా అంజలికి చెప్పేస్తాను. ఊపుకుంటే ఎక్కడికే వెళ్తున్నావు? నా సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి తలుపులు వేసి గడియ పెట్టావు? నీ అవ్వారు ఏంటో తేలిద్దామని. నువ్వేంటి తేల్చేది గాడిద గొడ్డు? పక్కకురా. ఏయ్, ఏంటే పక్కకు వచ్చేది? ఆ ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. అరే ఏమైంది నీకు ముసల్దానా? అంజలి దగ్గరికి వెళ్ళి నీ లవర్ అరవింద్ ఫోన్ చేశాడని చెప్పడానికి వెళ్తున్నావా? అరవింద్ రేపు పార్క్ వచ్చి నిన్ను ముద్దిమ్మన్నాడని చెప్పడానికి వెళ్తున్నావా? ఒసే ముసల్దానా, నేను ఫోన్లో అరవింద్తో మాట్లాడిందంతా వినేసావా? కిసిల్ దగ్గర నుంచి అన్నీ వినేశానే. చచ్చా, నీకు అసలు సిగ్గులేదే? అరవింద్తో నీ ఫోన్లో లవ్ గురించి కృష్ణవేణి అంతా చెప్పింది. నువ్వు అంజలిగా అరవింద్ ఆనంద్గా పేర్లు మార్చుకుని ప్రేమించుకోవడం దగ్గర నుంచి నీకు యాక్సిడెంట్ వరకు నాకు అన్నీ చెప్పింది. నాన్నకి ఏమైనా అవుతుందని నీ ప్రేమను చంపుకుని నిజం చెప్పకుండా కృష్ణవేడితో ఒట్టి వేయించుకుంటావా? పాపం కృష్ణవేణి నిన్ను తోడుగూడగా చేసుకోవాలని ఎంత తాపత్రయపడుతుందో నువ్వు అర్థం చేసుకోవడం లేదు కదే. నేను అరవింద్ని ప్రేమించాను చెల్లి అని ఒక్క మాట గట్టిగా చెప్పి నిలబడి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేదా? అరవింద్ని ప్రేమించింది నువ్వు, కానీ పెళ్లి చేసుకునేది అంజలి. నిన్ను ప్రేమించిన వాడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అది నీ కళ్ళ ముందే దర్జాగా తిరగడం ఏంటి? అసలు ఆ దొంగ అంజలిని చూస్తూ నీ ప్రేమను చంపుకుంటూ ఆ బాధ ఎలా భరిస్తున్నావే తింగరదానా? అరవింద్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నీ స్థానంలో అది వెళ్ళి సెటిల్ అయితే జుట్టు పట్టుకు లాగు తన్నాల్సింది పోయి గతం మర్చిపోయాను నాకేం తెలియదని మూల కూర్చుంటావా మొదలష్టపు దానా? ఊళ్ళో 10 మందికి న్యాయం చేసే మీ నాన్న నీ ప్రేమకు న్యాయం చేయలేడనుకుంటున్నావే నువ్వు? బామ్మ, నీకు అవన్నీ తెలీదు. ఆ టైంకి పరిస్థితులు అలా వచ్చాయి, నేను అలా చేశాను. ఏంటి ఆ తొక్కలో పరిస్థితులు? ఫోన్ చేసి ప్రేమించుకోవడానికి ఉన్న ధైర్యం పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవడానికి లేదా? నువ్వు ప్రేమించింది కృష్ణవేణి మర్దినే కదా? అక్క అక్క అని నిన్నెంతో అపురూపంగా చూసుకునే నీ చెల్లెలు కృష్ణవేణి సపోర్ట్ చేసి పెళ్లి చేస్తానంటే ఎగిరి గంతేక గతం మర్చిపోయి నాటకం ఆడి ఇంతవరకు తీసుకొస్తావా? చూడు, నువ్వెలా చేయడం మీ నాన్న గౌరవం కాదు, నువ్వు చేసేది త్యాగము కాదు, కేవలం అది నీ అమాయకత్వం. నా కూతురు ప్రేమను చంపి ఇంకో మోసగతి పెళ్లి చేశారని మీ నాన్నకి తెలిస్తే ఆ రోజే గుండాకు చేస్తాడే. నీ ప్రేమ గురించి నిజం చెప్పకపోతే మీ నాన్నను మోసం చేసేది అంజలి కాదు, నువ్వు. మీ నాన్నను వెర్రి వెంగళపలు చేసేది ఆ అంజలి కాదు, నువ్వు. అంతేకాదు, అరవింద్ని మోసం చేసేది కూడా నువ్వేనే. ఆలోచించు. ఒక్క నిజం చెప్తే నీ భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో ఆలోచించు.
రత్నప్రభ ఇంటికి కోడలు అవుతావు, ప్రేమించిన వాడికి భార్య అవుతావు. అంతకంటే మించి కృష్ణవేణి నీకు తోటికోళ్ళు అవుతుంది. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుందమ్మా?